2 రోజులలో సంధ్య కాపురం గదిలోకి మారింది. ఇరుగు పొరుగులు కుతూహలంగా చూచారు. ఉద్యోగం చేసే అమ్మాయి అంటే ఒంటరిదనుకొని ఉంటారు. సంధ్య మట్టుకు మాత్రం చెప్పింది రవి తన చెల్లెలు కుమారుడని. పట్టు చాలా సరసమైన కన్య, ఇతరులను బాధ పెట్టలేదు. అందుకే ఏం ఊహించుకుందో కాని మరి ప్రశ్నించలేదు. రవిని చూడ్డానికి 20 రూపాయలిచ్చి మనిషిని పెట్టింది. ఆ మనిషితో కూడా ఎక్కువగా మాట్లాడదు సంధ్య. 2-3 రోజులు సంధ్యను గురించి ఆరా తీయాలని ఆరాటపడి తరువాత అంత కుతూహలం చూపలేదు. నిర్లిప్తంగా కాలం దొర్లిపోతోంది. ఆ రోజు 3 గంటలకు డ్యూటీ పూర్తి చేసుకుని బయలుదేరింది. ఏఐ గారు పిలిచారు. మిస్ సంధ్య మీకు ఫోన్. ఆశ్చర్యపోయింది. సుధ ఊరు నుండి తిరిగి రాలేదు కదా. ఆలోచిస్తూ ఫోన్ ఎత్తింది. హలో హలో మిస్ సంధ్య, బావున్నారా? బాగానే ఉన్నాను. ఎవరండి మీరు? ఎవరని చెప్పను. సంధ్య రాధకుడిని. నిరంతరం మీ పేరు జపిస్తూ కాలం గడిపే ప్రేమికుడిని. మిస్టర్ పిచ్చి హాస్పిటల్కు కబురు చేయనా? చేయండి. మీరు చేసిందైనా మహాప్రసాదంలా తీసుకుంటాను. బాగా ముదిరిందే వ్యవహారం. ఇంతకీ నువ్వెవరు? తమ నామధేయము? అడిగారు. నా జన్మ తరించింది. పిచ్చి నవ్వు వినిపించింది ఫోన్లో. నేను ఒక పిల్ల జమీందారుని. నా పేరు జగన్మోహన్. నా పేరెట్లా తెలుసు? సింపుల్ డిక్టేషన్. మీ ఆఫీస్ తరపున జరిగిన సమావేశం రోజు మీరు మంత్రి గారి భార్యకు పూలదండ వేశారు. మీ బాస్ మిమ్మల్ని పరిచయం చేశారు. అందమైన పేరు, అపురూపమైన పేరు, అమూల్యమైన పేరు. గుండెలలో చెక్కి దాచుకున్నాను. మంచి పని చేశారు అంటూ ఫోన్ పెట్టింది. చుట్టూ ఎవరన్నా చూస్తారేమోనని భయంగా చూచింది. అందరూ తమ తమ పనుల్లో లీనమై ఉన్నారు. నుదుట బట్టిని చెమట తుడుచుకుంటూ బయటకు వచ్చింది. మనసంతా అల్లోకల్లోలమైంది. వాకిట్లోనే నవ్వుతూ రవి కనిపించాడు. వాడిని చూచి అన్నీ మర్చిపోయింది. మరుసటి రోజు మరలా ఫోన్ వచ్చింది. హలో, మాట్లాడేవారు సంధ్యేనా? అవును. మీరెవరు? అప్పుడే మర్చిపోయారా? హతవిధి. నాకేది గతి? ఆరాధించే వారి చేత అవమానింపబడుడు కంటే ఘోరమైన అవమానము ఏముంది? నేనండి జగన్మోహన్ను. అప్పుడే మర్చిపోయారా? ఏడ్పు గొంతు పెట్టాడు. నువ్వా? దబీమని ఫోన్ పెట్టింది. ముచ్చెమటలు పోశాయి. వీడెక్కడ శని? ఈ విషయం తెలిస్తే ఆఫీస్లో వాళ్ళు ఏమనుకుంటారు? అసలే రవి అందరికీ క్వశ్చన్ మార్కు. ఆలోచిస్తూ ఆ రోజు ఏ పని సరిగ్గా చేయలేకపోయింది. ఈ తంతు రోజు సాగుతూనే ఉంది. 3 గంటలకల్లా ఫోన్ తయారు. ఆఫీస్ అంటే కంపరమెత్తుకొస్తుంది. సంధ్యకు నైట్ డ్యూటీ ఉంటే ఇక అడగొద్దు. జాప్యం చేస్తే ప్రమాదమని ఆఫీసర్తో చెప్పింది. ఫోన్ కాల్ రిసీవ్ చేసే వాళ్ళందరికీ అతని విషయం తెలిసిపోయింది. ఫోన్ కాల్ రిసీవ్ వచ్చి ఏడిపించటం సరదా అయిపోయింది. వాడిని అలా వదిలేస్తే లాభం లేదు. గట్టిగా బుద్ధి చెప్పాలి. మిస్ పట్టమ్మ, మీరు వాడిని మాట్లాడిస్తూ 10 నిమిషాలు ఎంగేజ్ చేయండి. వారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో సంధ్య కనుక్కుంటుంది అని చెప్పారు ఆఫీసరు, సూపర్వైజరు. గడియారం వంక చూచి ఉలిక్కిపడ్డారు సంధ్య, పట్టమ్మ. సంధ్య, మీ పిల్ల జమీందారు పిలుస్తున్నాడోయ్. సంధ్య కోపంగా చూచింది. పట్టమ్మ పకపక నవ్వింది. చూడు, 3 గంటలకల్లా ఇక రాజావారి ఫోన్ కాల్ వస్తుంది. పట్టు మాట పూర్తి కాకమునిపే ఫోన్ మ్రోగింది. పట్టమ్మ తీసింది. హలో. వెక్కిరింపుగా ఉంది గొంతు. హలో, ఎవరు మాట్లాడేది? నేనండి జగన్మోహన్ గారు చింతలవారి అమ్మాయిని. సంధ్యను కాను. ఓస్, ఆ మాత్రం తెలియదు. బడి పిల్లలనేమో వేపవారి అమ్మాయితో వీపు సాపు చేస్తారు. నీలాంటి మొండివారినేమో చింతలవారి అమ్మాయితో వీపు చిట్లగొడతారు. తెలిసిందా? తెలిసింది. మీరనేది చింతబత్తం గురించి. భలే తెలివండి.
మా తెలివితేటలు ఇప్పుడేం కనిపిస్తాయి, ముందు ముందు చూద్దురు కానీ. నిజం సిస్టర్, మీరు ఎంత అందమైన వారో అంత తెలివిగలవారు. సిస్టర్ ప్లీజ్ సంధ్యను పిలవరా? మిస్టర్, మా సీక్రెట్ నంబర్ మీకెలా తెలుసు? సిస్టర్ అమాయకంగా మాట్లాడుతారేమిటి? మనసుంటే మార్గం ఉండకపోదు. నా ఆరాధ్య దైవం సంధ్యాదేవిని పిలవండి. మిస్టర్, సంధ్య నారాధిస్తే లాభం లేదు. ఆమె వివాహిత. సిస్టర్ అబద్ధాలు చెప్పకండి. నాకు ఆ మాత్రం తెలియదా? సంధ్య అవివాహిత. ఆమె ఓ పిల్లాడిని పెంచుతోంది. తను ఇన్ని తెలిసిన ఆమె ఇంటికి వెళ్ళే మీ ప్రేమ గోడు వెళ్ళబోసుకోవచ్చుగా. ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయటం దేనికి? ఆ వీధి వాళ్ళు మంచివాళ్ళు కారు, కొంటెవారు. ఎప్పుడైనా మీ ఒంటిని సాపు చేశారా? ఒక పని చేయండి, రేపు సాయంత్రం ఆఫీస్ ముందుకు రండి. సిస్టర్, ప్రేమ వ్యవహారాల్లో డక్కా ముక్కీలు తిన్ననన్నే పల్టీ కొట్టించాలని చూడవద్దు. సంధ్య, నా ప్రేమ నంగీకరిస్తే సాంకేతిక స్థలంలో కలుసుకొని మాట్లాడుకుంటాము. మిస్టర్, మీ ప్రేమ వ్యవహారం పెద్దగా కనిపిస్తుంది. ఎంతమందిని ప్రేమించారేమిటి? వేళాకోళంగా అడిగింది. ఇదివరకు ప్రేమించానని భ్రమపడను. సంధ్యను మాత్రం హృదయపూర్వకంగా ప్రేమించాను. ఆమెను పిలవటం, తీయని కంఠము వినందే రాత్రికి నిద్రం రాదు, అన్నం సహించదు. పైత్యం ప్రకోపించింది. సంధ్య ఆఫీస్కు రాలేదు. అబద్ధం సిస్టర్, ఇందాక ఫోన్ చేయగానే దూరం నుండి మీ ఆఫీసర్ సంధ్యను పిలవటం విన్నాను. పిలవండి. పట్టమ్మకు కోపం, నవ్వు వచ్చాయి. నీ పేరు వింటూనే సెలవు పెట్టిపోయింది అంటూ ఫోన్ పెట్టింది. అవతల ఇతర ఆఫీస్ బృందం ఏ వీధి నుండి చేస్తున్నాడో కనుక్కున్నారు. సూపర్వైజర్ స్నేహితుడు పోలీస్ ఇన్స్పెక్టర్. అతనికి చెప్పి జగన్మోహన్ ఆరా తీయించారు. నల్లటి నలుపు, లిలీ ఫుట్ మార్క్ వారసుడిలా ఉన్నాడట. పోలీస్ మెత్తగా తన్నారు. సంధ్య ఆఫీస్లో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంది. వారం రోజులు ప్రశాంతంగా గడిచింది. ఆ రోజు సంధ్య మనసు వికలంగా ఉంది. రవి పుట్టి సరిగ్గా తెల్లవారితే సంవత్సరం. సుధ దగ్గర నుండి డ్రెస్సులు, బొమ్మలు, గ్రీటింగ్స్ వచ్చాయి. బర్త్డే చెయ్యాలా వద్దా అనే ఆలోచనే. చేసి నలుగురిని పిలిస్తే రవి తండ్రి గురించి, కుటుంబ విషయాలు ఆరా తీస్తారు. ఏదో అంటారు. ఇప్పుడెవరన్నా సహించే శక్తి తెచ్చుకుంటే తన సహనాన్ని ఆధారంగా చేసుకుని వారు హద్దు మీరి ప్రశ్నిస్తే మానేయటమే ఉత్తమని అనిపించింది. ఇంట్లో జరిపి అవ్వకో క్రొత్త చీర ఇవ్వాలని నిశ్చయించింది. పట్టమ్మను ఒక్కదాన్ని పిలిచింది. సాయంత్రం వస్తానన్న పట్టమ్మ పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. సంధ్య పట్టమ్మ పని చూచుకుంటుంది. టెలిఫోన్ మ్రోగింది. తీసింది. హలో. ఉలిక్కిపడింది. అది జగన్మోహన్ కంఠము. హలో, నువ్వింకా బ్రతికే ఉన్నావా? అదేం సిస్టర్ అంత దారుణంగా మాట్లాడతారు? అవును మిస్టర్, ఈ మధ్య పేపర్లో ఓ న్యూస్ చూశానులే. ఎవరో మొదనష్టపువాడు ఆడపిల్లని ఏడిపిస్తుంటే పోలీసులు పట్టుకుని చావగొట్టి మూసిలో పడవేశారట. ఆ వ్యక్తి నువ్వే అనుకున్నాను. నేను చావాలని కోరుకున్నావా? అతని కంఠంలో విచారం కనిపించింది. మరి బ్రతికి మాలాంటి వాళ్ళ బ్రతుకు బజారు పాలు చేస్తారా? అన్యాయం సిస్టర్, మీరే నన్ను బజారు పాలు చేశారు. నా బ్రతుకు రట్టు చేశారు. రౌడీల చేత కొట్టించారు. సహించాను. టెలిఫోన్లో తిట్టారు. మిన్ననుకున్నాను. ఎందుచేతనంటారు? సంధ్య మీద ప్రేమ చావక. సంధ్య మీద నీకుండే ప్రేమ చావటం సంగతి అటుంచు. ఇలాగే ఇంకో 2 సార్లు ఫోన్ చేస్తే నీవు చస్తావు. మళ్ళీ కొట్టిస్తారా? ఏదో ఒకటి చేస్తాం మిస్టర్. ఈ తీపరం ఎందుకు చెప్పు? మీరు ప్రేమించలేదు సిస్టర్. ప్రేమిస్తే ఇలా మాట్లాడేవారు కాదు. గుడ్డిది. అది ప్రేమ గుడ్డిదో కాదో తెలియదు కానీ నువ్వు గుడ్డివాడివి. నీ దివ్య మంగళ స్వరూపం పోలీసులచే వర్ణింపబడింది. సంధ్య నీడను తాకే అర్హత కూడా లేదు నీకు. పట్టమ్మ వెటకారం చేసింది.
చదువుకున్నవారు అలా మాట్లాడవచ్చా? వదిళ్ళ డెస్టిమోలా స్టోరీ చదవలేదా? వదిళ్ళ ఎంత వికారంగా ఉంటాడని నీవెప్పుడు చూశావు? మరీ అంత తీసివేసి మాట్లాడవద్దు సిస్టర్. షేక్స్పియర్ మహాశయులు వర్ణించలేదా? ఏయ్! నీవు వదిల్లావైనా మా సంతె మాత్రం డెస్టియోనా కాదు. నీకు సిగ్గెందుకు లేదంటే వీరుడైన వదిల్లాతో పోల్చుకోవటానికి. ప్రేమ వ్యవహారాలలో సిగ్గు పనికిరాదు సిస్టర్. మిస్టర్ గట్టిగా అరిచింది పట్టమ్మ. ఆమె అరుపుకు అక్కడక్కడే తిరుగుతున్న మరో ఇద్దరు వచ్చారు. మళ్ళీ వాడి గొడవేనా? వీడెక్కడి జగన్మోహనుడు దాపరించాడమ్మా. 4 చివాట్లేసి ఫోన్ పెట్టేశారు. సాయంత్రం కొత్త డ్రెస్సులో ముద్దు వస్తున్నాడు రవి. తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. పనవ్వ మనమలు మనుమరాండ్లు వచ్చారు. పట్టమ్మ రావటంతో పరిసరాలు హుషారెక్కాయి. ఏమోయ్, వీళ్ళే నా గెస్టులు అంది రవిని ఎత్తుకు. పిల్లలు కదా అని పిలిచాను. వాళ్ళకేది పెట్టినా సంతోషంగా స్వీకరిస్తారు. నామోషీలు నాజుకుతనాలు తెలియవు. ఉన్నవాళ్ళను 10 మందిని పిలిచిపెట్టి వాళ్ళు సగం తిని వదిలినది పారేయలేక బాధపడటం దేనికి? అదీ నిజమే. పట్టమ్మ తను తెచ్చిన చాక్లెట్లు డబ్బా రవికిచ్చింది. వాడు అదేమిటో తినే వస్తువు అనుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఓరిని అఘాయిత్యం కోలా, టిన్ను మూత తీయనీరా అని మూత తీసి 2 చాక్లెట్లు ఇచ్చింది. వాడు అది నోట్లో కాగితంతోనే కుక్కుకున్నాడు. పనవ్వ అది బయటకు తీసి కాగితం లాగి ఇచ్చింది. సంధ్య హారతి వెలిగించింది. పట్టమ్మ 2 కీర్తనలు పాడింది. సంధ్య లేచి అందరికీ మిఠాయి ఉండలు పళ్ళు ఇచ్చింది. అవ్వకో నేత చీర తీసి ఇచ్చింది. తరువాత పట్టుకు తీసి టీ ఇచ్చింది. జగన్మోహన్ సంగతి చెప్పాలా వద్దా అనుకుంది. ఈ మాత్రం సంతోషం మిగలనియ్యాలంటే చెప్పకపోవటమే మంచిదని ఊరుకుంది. అరగంట కూర్చొని వెడతానని లేచింది. రవి నెత్తుకుని బయట గేటు వరకు సాగనంపి వచ్చింది సంధ్య. ప్రక్క ఇల్లు వాళ్ళు ఆమె ప్రశ్నించాలని ఆత్రంగా పలుకరింపబోయారు. వాళ్ళు అలాంటి అవకాశము ఇవ్వకుండానే తల వంచుకొని ఇంట్లోకి వచ్చింది. తనకు కాసింత అన్నం ఉంచుకుని మిగిలినదంతా పనవ్వకు ఇచ్చివేసింది. అమ్మా, ఈళ్ళను ఇంటికాడ వదిలి వస్తాను అని పనిమనిషి కూడా వెళ్ళిపోయింది. సుధ రాసిన ఉత్తరం చదువుతూ కూర్చుంది. ఆఫీసులో జగన్మోహన్ గొడవ అలాగే ఉంది. నైట్ డ్యూటీలో విసిగిపోయింది. స్కూల్లో చెయ్యాలంటే ట్రైనింగ్ అయి ఉండాలి. ఎందుకైనా మంచిది స్కూల్లోనే చేరదామనిపించింది. పైకి ప్రైవేటుగా చదివే అవకాశం ఉంటుంది. చూస్తుండగానే మే నెల వచ్చేసింది. టీచర్ ట్రైనింగ్కు అప్లై చేసింది. సంధ్యకు తేలికగా ట్రైనింగ్లో సీటు వచ్చింది. హాస్టల్ కంపల్సరీ అనేసరికి గుండెల్లో రాయి పడింది. ఆలోచిస్తూ ట్రైనింగ్ స్కూల్ దాటింది. ఆ పరిసరాలకెప్పుడో వచ్చినట్టు అనిపించసాగింది. అప్పుడు గుర్తుకొచ్చింది జానకి బ్రతికి ఉన్న రోజులలో అక్కడ చుట్టాలింటికి వచ్చినట్టు. వాళ్ళు బీదవారు. డబ్బు ఏరగా పెట్టి రవిని పనవ్వని ఉంచవచ్చు అనుకుంది. ఆలోచన రాగానే ఎంతో బరువు దిగినట్టు అనిపించింది. గబగబా వాళ్ళింటి వైపు నడిచింది. తలుపు తట్టగానే ఇంటావిడ వచ్చి తలుపు తీసింది. తనను గుర్తుపట్టలేదు. తల్లి పేరు వివరాలు చెప్పగానే గుర్తు తెచ్చుకుంది. వచ్చిన వివరాలు చెప్పింది సంధ్య. మరి మీ ఆయన ఎక్కడున్నాడు? చాలా దూరంలో ఉన్నాడు. ఒక అబద్ధం కప్పిపుచ్చటానికి 100 అబద్ధాలు ఆడాలి తప్పదు. అదేదో రాజ్యమంటారమ్మా, ఇంగ్లాండ్లోనా? అవును అన్నది ముక్తసరిగా. అత్తామామలు లేరా? లేరండి, ఆయనొక్కడే. పోనీలే తల్లి, ఉన్నవాళ్ళు ఉద్ధరిస్తున్నారా? మా రెండో అమ్మాయికి చీమ చుక్కల బలగం. ఏం లాభం, ఒక్కరూ పనికి సహాయం రారు. ప్రపంచమే అంత పెద్దమ్మగారు. నీలాంటి వాళ్ళు చేస్తారు సహాయం. అదంత భాగ్యం తల్లి. పనవ్వ ఉందిగా,
ఉబ్బిపోయింది. తేలికగా నిట్టూర్చి బయటపడింది. వీడిని వడని చిక్కు తేలికగా విడిపోయే సరికి భగవంతుని మనసులో అంజలి ఘటించింది. సంధ్య జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. హాస్టల్లో క్లాసులకెళ్ళటం, సాయంత్రం 1 గంట బాబుతో గడిపి రావటం, చదువుకోవటం దినచర్య. ఆర్గనైజేషన్, విద్యా బోధన సూత్రాలు తేలికగా ఉండేవి. సైకాలజీ కాస్త తికమక అనిపించేది. ఆ విషయమే టీచర్తో చెప్పింది. హాస్టల్ వెనకాలే మా ఇల్లు. సాయంత్రం రా సంధ్య, తెలియనివి అర్థం చెప్తాను. థ్యాంక్స్ అని వచ్చేసింది. సాయంత్రం రవిని విడిచి వచ్చేటప్పుడు ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె గారి తమ్ముడు రాజు ఉంటారు. అర్థం కానివి చక్కగా చెప్తుంది. ఆ రోజు సంధ్య వెళ్ళేసరికి ఆమె లేదు. రాజు వచ్చి ఆహ్వానించాడు. రండి సంధ్య గారు, అక్కయ్య గుడికి వెళ్ళింది. మళ్ళీ వస్తానులేండి వెనుతిరిగింది. ఇప్పుడే వస్తారండి, నేను మనిషినే. అతని ప్రవర్తన మనిషిలా ఉండకపోతే తన ఆలోచనకు తానే నవ్వుకుంది. వెళ్ళి కూర్చుంది. ఎలా ఉందండి ట్రైనింగ్? బాగానే ఉందండి. మనకు తెలియకుండా కాలం గడిచిపోతుంది అన్నది. నాకు అదంటే పరమ అసహ్యం. మీకు చేయటం లేదుగా, అసహ్యం దేనికి? అందరి అభిరుచి ఒకటి కాదుగా అన్నది. మీలాంటి వారికి ఈ బండ చాకిరీ జాబేమిటి? మీరు సరైన ప్రొఫెషన్ ఎన్నుకోలేదు. సానుభూతి కురిపించాడు. మనుష్యుల్ని బట్టి జాబ్ ఇవ్వాలంటారా? పోనివ్వండి. తర్కం దేనికి? ఏదైనా పిక్చర్ చూశారా? లేదండి, నేనంతగా చూడను అంది. సంభాషణ చాలా దూరం పోయిందని గ్రహించి, రేపు అక్క మీరు నేను వెళ్దాము. టికెట్ రిజర్వ్ చేస్తాను ఆశగా చూశాడు. అతని చనువుకు విస్తుపోయింది. తననున్న పరిస్థితిలో ఎవరితో విరోధం తెచ్చుకోవటం మంచిది కాదనిపించింది. అందుకే తప్పించుకో చూచింది. మా వార్డెన్ ఒప్పుకోదండి అన్నది. అక్కయ్య అడుగుతుందిగా, మీకెందుకు అదంతా? ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. అనవసరంగా అపోహలు దారితీస్తుంది. మీరు ఇద్దరు వెళ్ళిరండి అన్నది. ఇంతలో టీచర్ రావటంతో టాపిక్ ఆగిపోయింది. రవితో పెద్ద చిక్కు. సంధ్యను వదలనంటాడు, మట్టి తింటానంటాడు, అవ్వ పట్టలేను అంటూ గోల పెడుతుంది. సాయంత్రం వాడిని చూడందే ఉండలేదు. మరిపించి మాయ చేసి హాస్టల్లోకి వస్తుంది. ఊహ తెలుస్తున్నవాడు. అమ్మా అమ్మా అంటుంటే సంధ్యకు దుఃఖమేస్తుంది. తల్లిదండ్రులు ప్రేమాదరణలో పెరగాల్సిన వాడు ఆయా సంరక్షణలో పెరుగుతుంటే దుఃఖం కాదు. రాజుతో ఆమెకో చిక్కు. అసభ్యంగా ప్రవర్తించుడు కానీ ఆమెను చూడగానే మైమర్చిపోతుంటాడు. స్నేహం పెంచుకోవాలనే తహతహ. అతనికి ఏదో వంకన తననున్న స్థితి తెలియజేయాలనుకుంటుంది. దూరంగానే తిరుగుతుంది. లతలు, స్త్రీలు ఒకలాంటి వారే సంధ్య. బలమైన ఆలంబన లేనిది బ్రతకటం కష్టం. అర్థం లేని ఓ సలహా ఇచ్చింది సైకాలజీ టీచర్. అవును మేడం అని అక్కడి నుండి త్వరగా వచ్చేసింది. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. అది గడ్డుగా కొందరికి హాయిగా, కొందరికి కనిపిస్తూ వెళ్ళిపోతుంది. సంధ్య ట్రైనింగ్ పూర్తయింది. పరీక్షలు రాసి అవ్వ ఇంటికి మకాయి మెత్తింది. సాయంత్రం ఒకసారి మా ఇంటికి రా సంధ్య, టీచర్ ఆహ్వానించింది. వస్తాను అన్నది. అన్నట్లే వెళ్ళింది. బదులు రాజు ఉన్నాడు అక్కడ. రండి, అక్కయ్య వస్తుంది. సంధ్యకు తెలిసిపోయింది రాజు ఉద్దేశం. అతన్ని మొదటిసారి పరీక్షగా చూచింది. అతను అందగాడు కాకపోయినా వికారి మాత్రం కాడు. సామాన్యంగా ఉన్నాడు. అక్కయ్య మీకేమైనా చెప్పిందా? నసికాడు. లేదు అన్నది ముక్తసరిగా. సంధ్య, నేను మిమ్మల్ని ప్రేమించాను. అక్కయ్య అనుమతితో వివాహం చేసుకుంటాను. ఆమె అంగీకరించింది. మీ గుణగుణాలు చాలా నచ్చాయి. మీ అభిప్రాయం చెబితే ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు. నాకు అభిప్రాయం లేదండి. నా ప్రవర్తన ప్రేరేపితంగా ఉంటే క్షంతవ్యురాలను అన్నది లేస్తూ. ప్లీజ్ నా మాట వినండి. మీ ప్రవర్తన వెలితిగా లేదు కాబట్టే అక్కను ఆకర్షించగలిగాను. నేను BA పాస్ అయ్యాను. సెలెక్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను.
ఈ ఇల్లు మా సొంతం. ఆస్తిపాస్తులు వివరాలు మొదలుపెట్టాడు. నా ఉద్దేశం అది కాదు. నాకు మంచి సంబంధం వస్తుందని కాదు. నా జీవితం శాలగూడు లాంటిది. దానిని విడిపించాలంటే కష్టం. చెప్పండి, ఏం చేయమంటారు? అప్పుందా? నెమ్మదిగా తీర్చుకుందాము. సంధ్య, నువ్వు దూరంగా పోతే బ్రతకలేను అన్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞురాలను. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నేను చెప్పే విషయం విని మీరు సహృదయంతో చెప్పి తనతో పాటు వాడిని ఆదరించాలని కోరింది. రవి ఇంటివారి అబ్బాయి కాదు. ఆశ్చర్యంగా చూచాడు. కాడువాడు. నేను పెంచుతున్న పిల్లవాడు. పొరపాటు చేశావు సంధ్య. వివాహం కావాల్సిన దానవు, కన్యవు. ఒక అబ్బాయిని పెంచుతానంటే లోకం హర్షించదు. తెలుసు. అందుకేగా మీకు ముందుకే చెప్పాను. సరే, నేను ఆలోచించుకోవాలి. టీచర్ వచ్చింది. తమ్ముడు ముఖం అప్రసన్నంగా చూచి నిట్టూర్చింది. సంధ్యకు పలహారము, కాఫీ ఇచ్చి పంపించింది. ఇద్దరిని నమస్కరించి బయటపడింది. వారం రోజులు ఎదురు చూచినా రాజు దగ్గర నుండి ఎలాంటి వార్త రాలేదు. మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది. పనవ్వ ఉత్తరం తెచ్చింది. సుధ రాసింది. మామూలుగా ఇన్లాండ్ కవర్లో రాసే మనిషి పెద్ద కవర్లో రాసింది. విప్పింది. చిన్న స్టోరీ లాంటిది రాయబడి ఉంది కాగితం మీద. అక్కా, నీ ప్రతి ఉత్తరంలో ఎక్కడైనా నా పైన నిష్ఠూరం కనిపిస్తుందేమోనని వెతికాను. నిరాశ ఎదురయ్యేది. నన్ను నిందించి శాపనార్థాలు పెడితే నాకు తృప్తిగా ఉండేది. ఆ పని నువ్వు చెయ్యవు. నా గుండెమంట ఆర్పవు. నీ వ్యక్తిత్వానికి జోహార్లు అర్పించటం తప్ప మరేం చెయ్యలేను సంధ్య. మానవ జీవితం బహు చిత్రమైంది కదూ. అశోక్ తిరస్కరించిన నాడు మరణమే శరణ్యం అనుకున్నాను. నీ చల్లని నీడల్లో నింద బాపుకున్న నాడు ప్రజసేవయే జీవిత లక్ష్యము అనుకున్నాను. పరిస్థితులు పాతబడ్డాయి. అమ్మా నాన్న కోరిక తీర్చటమే ధ్యేయం అనిపిస్తుంది. స్వార్థమనుకో, నీచత్వమనుకో. ఈ సెలవుల్లో నా వివాహం ప్రకాష్తో నిశ్చయించారు. ఆశ్చర్యపోతున్నావు కదూ. నిజంగానే ఆశ్చర్యపోయింది సంధ్య. సుధ పెళ్ళంటే కాదు. సుధ లక్షలాధికారుల ఏకైక పుత్రిక. ఆమెకు పెళ్లి ఎలాగూ అవుతుంది. ప్రకాష్తోనే అంటేనే ఆశ్చర్యం. అక్క, భగవంతుడు డబ్బు ఇచ్చి ఏదో ఒక లోపం ఏర్పరుస్తాడు. నాన్నకు బ్లడ్ ప్రెషర్, జొన్న రొట్టె, ఉడికించిన కూరలు తింటున్నారు. ఆయనకు ఎలాంటి షాక్ తగలవద్దు. మొన్న డాక్టర్ దగ్గరకెళ్ళి వచ్చి ప్రకాష్ టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. వివాహ ప్రస్తావన తెచ్చారు. బావ తన సమ్మతమని తెలిపారు. నన్ను అడిగారు. ఏం చెప్పను, ఎలా చెప్పను? నిజం చెప్పాలనుకున్నాను. స్వార్థానికి త్యాగానికి సంఘర్షణ జరిగింది. స్వార్థమే జయించింది. నిజం బయటపడితే నాన్న గుండె ఆగిపోతుందేమోనని భయం. అందుకే నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. పై వారం హైదరాబాద్ వస్తున్నాము. నా చదువు అక్కడే సాగుతుందేమో. నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తానన్నారు. రవి ఎలా ఉన్నాడు? పెద్దయితే నా చరిత్ర చెప్తావు. అసహ్యంతో చూస్తాడు. ఆ చూపులు భరించగలనా? వాడిని చూడాలనుంది. ఒక్కసారి నేను హైదరాబాద్కొచ్చాక కలుసుకుందాము. పరీక్షలు బాగా రాశావు కదూ. భగవంతుడు పక్షపాతి సంధ్య. తెలివైన దానవు, ఫస్ట్ వచ్చేదానవు. నువ్వు టీచర్ కావటం ఏమిటి? అత్యవసర మార్కులతో పాస్ అయ్యే నేను డాక్టర్ను కావటం ఏమిటి? సుగుణాల రాశివి. నీలాప నిందలు మోస్తూ జీవోత్సవంలా జీవిస్తుంటే నాలాంటి పతివ్రత ముసుగులో హాయిగా తిరగటం ఏమిటి? ఈ వివాహం ఎంతవరకు జయప్రదమవుతుందో ఊహించలేను. అంతా తనను నిందించుకుంటూ సంధ్యను పొగుడుతూ రాసింది. ప్రకాష్ పరిస్థితికి నవ్వొచ్చింది. పాపం, తెలియకుండానే అపవిత్రమైన వస్తువును స్వీకరిస్తున్నాడు. అతనికా శిక్ష పడాల్సిందే. నమ్మకం లేని మనుషులకు సుఖం తక్కువే. అన్నీ ఉండాలనుకుంటే ఏదో ఒకటి లోపం ఉంటుంది. సంధ్య కవరు తీసింది. కాగితం పైన క్లుప్తంగా 4 లైన్లు రాసి పోస్టు చేసింది సుధ. నీ ఉత్తరం చూచి చాలా ఆనందించాను.
ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నాను. గతం నాస్తి, మర్చిపో. క్రొత్త జీవితం ప్రారంభించు. రవి నా బిడ్డ. వాడికి ఎవరి చరిత్రతో నిమిత్తం లేదు. కర్మ అనుకుందాము. జన్ములకే కర్మ తప్పించుకునే వీలు లేదు. మనమెంతకి? మీ కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు. ఆ రోజు ఆదివారం. ఇంటావిడ పిల్లలకు పబ్లిక్ గార్డెన్‌కి గోల పెట్టారు. పూరీలు, కారపూస చేసుకొని అందరూ వెళ్లారు. పిల్లలు ఆటలు ఆడుతుంటే సంధ్య వాళ్ళను చూస్తూ కూర్చుంది. చెడ్డీ ఎగదీసుకుంటూ వచ్చాడు రవి. నన్ను ఫుట్బాల్ ఆడనిస్తలేరు. రాగం తీశాడు. నా దగ్గర కూర్చో. నీకు ఫుట్బాల్ రాదమ్మా. వస్తది, నీకు లాదు. సంధ్యను కొట్టడం మొదలుపెట్టాడు. రవిని సముదాయించి కారపూస పెట్టి కథ చెప్తూ కూర్చుంది. ప్రక్కగా నీడ పడితే అటు చూచింది. ముడిపడిన బొమ్మలతో తనకేసి తీక్షణంగా చూస్తున్నాడు ప్రకాష్. ఉలిక్కిపడి లేచింది. నువ్వింకా బ్రతికే ఉన్నావా? నేను చావాలని కోరుకున్నారా? అవును, నీ ముఖం కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుందామనుకున్నాను. మంచిదే, నలుగురు బీద బ్రాహ్మణులు ఆకలి తీర్చుకుంటారు. సిగ్గులేనితనం హూంకరిస్తూ వెళ్ళిపోయాడు. 2 కన్నీటి బొట్లు రాలాయి. సంధ్య కొలుకులో నుంచి, అమ్మా, ఆళ్ళెవరు నిన్ను తిడుతున్నాడు? నేను కొట్టాలనా? రవి ప్రశ్నతో ఈ లోకంకి వచ్చింది. వాడిని ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. పెద్దవాడివి అయ్యాక కొడుదువుగానిలే అన్నది. ఇక జీవితంలో ఏ పురుషుడిని నమ్మరాదు అనే నిర్ణయం చేసుకుని ఇంటిదారి పట్టింది. పిల్లలు నిరాశగా సాయంత్రం వరకు ఉండలేదే అన్న దిగులుతో వెనుతిరిగారు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.